వీళ్ళు నన్ను చూశారంటే అరెస్ట్ చేసేస్తారు. కానీ లోపలికి ఎలా వెళ్ళాలి? మీ షోరూమ్ లో శారీస్ చాలా బాగున్నాయండి. మేము నెక్స్ట్ టైం ఎప్పుడు షాపింగ్ వచ్చినా మీ షాప్ కే వస్తాం. థ్యాంక్ యూ అండి. దేని గురించి రమాదేవి గారు అర్జెంటుగా రమ్మన్నారు? చామంతితో నా పెళ్లి చేయడానికి ముహూర్తాల గురించి మాట్లాడడానికేనా అండి? పెళ్లి ముహూర్తాల కంటే ముందు మనం అర్జెంటుగా చెయ్యాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటండి? ముందు చెప్పండి, రామచంద్రయ్య జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నాడో తెలిసిందా? మోటివ్ ఏంటనేది ఇంకా తెలియలేదు రమాదేవి గారు. చామంతితో ప్రమాణం తీసుకున్న విషయం రామచంద్రయ్యకి తెలిసిందని నేననుకుంటున్నాను. చామంతియే చెప్పుంటుందా? అది చెప్పలేదు. ఎవరో అమ్మాయిని అడ్డు పెట్టుకుని పారిపోయాడు అని చెప్పారు. ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా? ఇది నా మీదకి డైవర్ట్ అయ్యేలా ఉంది. ఎవరు అమ్మాయికి అవన్నీ ఎలా తెలుస్తాయి అత్తయ్య? ఎవరి కోసమో వచ్చిన అమ్మాయిని అడ్డు పెట్టుకొని పారిపోయి ఉంటాడు అంతే. అదే అయి ఉంటుంది. చామంతి కూడా నిన్న మా ఇంటికొచ్చి వాళ్ళ నాన్నని కాపాడమని మా కాళ్ళ వేళ పడింది. పై ఆఫీసర్లతో మాట్లాడి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయించాను. అలా ఎందుకు చేశారు? ఆలోచించి చేశాను రోజా గారు. ఆ రామచంద్రయ్య ప్రాణాలతో ఉంటేనే కదా చామంతి ప్రమాణానికి కట్టుబడి గుణాన్ని పెళ్లి చేసుకుంటుంది. పోనీలేండి, బట్ వాడు బయట తిరగడానికి వీల్లేదు. చామంతిని కలిసి మాట్లాడితే ప్రమాణం గురించి బయటపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆ చామంతి ప్రేమ్ షాప్ దగ్గరుంది. రామచంద్రయ్య కనబడితే అరెస్ట్ చేసి జైల్లో పడేయమని మీ వాళ్ళకి చెప్పండి. అది నేను చూసుకుంటాను. ఈరోజు 4 గంటలకి పిఎస్ ప్లాజాలో డిజైన్స్ బ్రాండ్ కాంపిటీషన్ జరుగుతుంది. మన సిహెచ్ డిజైన్స్ కూడా ఆ పోటీలో పాల్గొనడం జరుగుతుంది. మన బ్రాండ్ తరపున, మా స్పాన్సర్స్ తరపున మన గ్రేట్ మోడల్ పల్లవి గారే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అర్థం కాలేదా? మీకోసం నేనంత చేశాను కదా, నా కోసం మీరొకటి చెయ్యాలి. చెప్పండి రామాదేవి గారు. విన్నారుగా, 4 గంటలకి కాంపిటీషన్ ఉంది. ప్రేమ్ తన కంపెనీ ఉనికిని పెంచుకోవడానికి ఆ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఆ కాంపిటీషన్లో C&H డిజైన్స్ ఓడిపోవాలి. అలా జరగాలి అంటే ఆ పల్లవి పోటీల్లో పాల్గొనకూడదు. అంతే కదా? చేసేస్తాను రమాదేవి గారు. ఆ 49% గురించేగా మీ దిగులు? ఆమెను గెలవనివ్వను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో త్రిపాఠి గారు, బాగున్నారా? షాప్ ఓపెనింగ్ దగ్గరే ఉన్నారు కదా? అవునండి, మీకెలా తెలుసు? టీవీలో ఇప్పుడే చూశాను లేవయ్యా. రాజు, నీకు ఒక పని చెప్తాను, సీరియస్గా చేయాలి. ఏంటో చెప్పండి సార్, చేసేస్తాను. జైలు నుంచి పారిపోయిన ఆ రామచంద్రయ్య అక్కడికే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనిపించాడు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైలర్కి అప్పచెప్పండి. తప్పకుండా సార్. రామచంద్రయ్య కనిపిస్తే జైలుకే వెళ్తాడు. నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటా సార్. గుడ్. ఒకటైపోయింది రమాదేవి గారు, ఇంకొకటి అది కూడా అయిపోతుంది. గాడ్ ఈజ్ గ్రేట్.
బిడ్డా, బిడ్డా, నిన్ను ఎలా కలవాలో, నీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నాన్న లాక్ పడిపోయినట్టుంది, ఓపెన్ అవ్వడం లేదు. ప్రేమ్ మీ అబ్బాయిని చెప్పలేదు హర్ష గారు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలనే సొంతంగా చేసుకుంటున్నాడు. ప్రేమ్ థాట్స్ అలానే ఉంటాయి. ఈజ్ రియల్లీ గ్రేట్ మ్యాన్. చామ్, ఎక్కడికి వెళ్ళావు? నాన్న నేను చూశాను బాబు. నువ్వు చూసావా? చూశాను, వెతికాను, కానీ నాన్న కనిపించలేదు. అవునా, ఉండు, నేను చూసి వస్తాను. ఇటువైపు పెద్ద ఆయన వచ్చారు, ఏమైనా చూసారా?